సంకల్పం చెప్పాను కదా పేరు కాదు. పవిత్రమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం చేసుకున్నట్టుగానే ఇవాళ కూడా మహాగౌరి అమ్మవారికి శాకంభరి అలంకరణ అర్చన చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇంకా విశేషం ఏంటంటే శుక్రవారము ఆరుద్ర నక్షత్రంలో కలిసి మాస శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి ఆ గౌరీశంకర స్వాముల వారికి అందరి చేత అన్నార్చన చేయించబడింది. అమ్మవారికి మహాగౌరి అమ్మవారికి శాకంభరి అలంకరణ, దేవి ఖడ్గమాల, లలితా సహస్రనామం, లలితా త్రిశతి స్తోత్రంతో అర్చన జరుగుతున్నది. భక్తులంతా వచ్చి కూర్చొని చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ఈ శాకంభరి అలంకరణలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని యుగాలకు పూర్వము ప్రపంచం అంతా పెద్ద క్షామం, కరువు వచ్చిందట. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి కూడా లేని సందర్భంలో మన కోసం చక్కగా అందరి క్షేమాన్ని కోరుకుంటారు కాబట్టి ఈ ఋషులంతా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారట. అమ్మ, ముల్లోకాల్లో నీటి జాడ లేదు, వర్షాలు లేవు, 100 సంవత్సరాలైంది, తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక బాధపడుతున్నారంటే అమ్మవారు కరుణామయ్యి కాబట్టి ఆమె కళ్ళల్లోంచి 100 ధారలుగా వర్షాన్ని కురిపించింది. అమ్మవారిని అందుకే శతాక్షి అని కూడా అంటారు. అప్పుడు నీటి సమస్య దొరికిపోయింది. కానీ ఋషులంతా వెళ్ళి అమ్మవారిని మళ్ళీ అడిగారట, అమ్మ నీవు ఇప్పుడు వర్షం కురిపిస్తే పంట పండాలంటే చాలా కాలం అవుతుంది, అంతవరకు జనాలు తిండి లేకుండా ఉన్నారమ్మా, క్షుద్బాధ తొలగించు అని వేడుకుంటే అమ్మవారి శరీరంలోంచి ఈ పండ్లు కూరగాయలన్నీ సృష్టించి మనకి అందజేసిందంట. కాబట్టి మనం ఇవాళ ఈ పళ్ళు కూరగాయలు అవి తింటున్నామంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి మనం కూడా ప్రతి సంవత్సరం మనకు ఉన్న శక్తిలో చక్కగా కృతజ్ఞతాభావంతో అమ్మవారిని ఈ శాకంభరి రూపంలో అలంకరణ చేసుకొని అర్చిస్తూ ఉన్నాము. శాకంభరి పూజ చేసి భక్తులందరితో రావుకాల పూజ చేయించి ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా కూడా అందరికీ శివలింగాలు ఇచ్చి అన్నార్చన చేయించారు.